సార్ నమస్కారం సార్. నమస్తే సార్, కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం అనేది దేశం మొత్తాన్ని కూడా కుదిపేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు, ధర్నాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈవెన్ కోల్కతాలో కూడా సార్ చీఫ్ మినిస్టర్గా ఉన్న మమతా బెనర్జీ గారు కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళతో ధర్నాలు చేసే వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే కొన్నిసార్లు దీని విమర్శలకు కూడా గురవుతుంది. కొంతమంది మద్దతు తెలుపుతూనే మరికొంతమంది అదే చీఫ్ మినిస్టర్ నువ్వు కదా జస్టిస్ చేయాల్సింది ఆ అమ్మాయికి, అలాంటిది నువ్వే రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసి ఎవరిని అడుగుతున్నావు నువ్వు జస్టిస్ అన్నట్టుగా కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు. ఎంటైర్గా సార్ ఈ కలకత్తా జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం పైన మీ విశ్లేషణ సార్, మీరేం చెప్తారు? ఇప్పుడు ఆ కేసులో సీరియస్గా తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి మమతా బెనర్జీ గారి మంత్రివర్గ సహచరుడి కుమారుడు ఉన్నాడు అనే విషయం ప్రపంచం మాట్లాడుకుంటోంది ఆల్రెడీ. ఇది ఒక్కళ్ళు చేసిన పని కాదు, 9 మంది చేశారు అనేది ఒక వర్షన్. ఫోరెన్సిక్ రిపోర్ట్ నుంచి, పోస్ట్మార్టం రిపోర్ట్ నుంచి కొంత జ్ఞానం వచ్చింది ప్రపంచానికి. ఆ అమ్మాయి తండ్రి ఒక మాట చెప్పాడు, హడావిడిగా అంత్యక్రియలు చేశారు అని. సో ఇది ఏదో రేప్ చేయటం కోసం, రేప్ చేయటంలో భాగంగా హత్య చేయటం కాదు, రేప్ చేసి చంపేయాలి అనే ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రాంలో భాగంగా జరిగినటువంటి క్రైమ్. ఈ క్రైమ్ జరగడానికి కారణం ఆ అమ్మాయి కొంచెం యాక్టివిస్టు అనేది కూడా బయటకు వచ్చింది. ఎవరైతే ఈ అత్యాచారానికి గురైందో ఆ అమ్మాయి కొంచెం యాక్టివిస్టు, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఆ అమ్మాయి మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆ మాట్లాడే గొంతుని నొక్కేయటం కోసం ఇది జరిగింది, ఈ హత్య జరిగింది అనేది కొంత ఎస్టాబ్లిష్ అవుతోంది. ఎవరైతే ఈ హత్యకి నిరసనగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇప్పుడు బెంగాల్లోనే కాదు, అన్ని చోట్ల జరుగుతున్నాయి. అవి చివరికి ఏపీలో అల్లూరి జిల్లాలో ఈ హత్యకి నిరసనగా, ఈ అత్యాచారానికి నిరసనగా రోడ్డు మీదకి వచ్చి ఊరేగింపు చేసినటువంటి మెడికల్ స్టాఫ్ మీద షోకాజ్ నోటీసులు ఇష్యూ చేశారు అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్. షోకాజ్ నోటీసులు అంటే మీరు ముందస్తు అనుమతి లేకుండా అందులో ఎందుకు పాల్గొన్నారు అని. ఇదే టైపు వ్యవహారం బెంగాల్లో కూడా జరుగుతోంది. అంటే తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి ఒక ఎంపీ కూడా ఇందులో ఏదో ఉంది వ్యవహారం అని మాట్లాడాడు, ట్వీట్ చేశాడు. ఆయన మీద కూడా నిఘా ఉంది. ఇప్పుడు ఆయన్ని అలా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతున్నారు. ఆయన ప్రధానంగా చాలా ప్రశ్నలు లేవనెత్తాడు. ఒకటి, డాగ్ స్క్వాడ్ని ఎందుకు వినియోగించలేదు దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రభుత్వం వైపు నుంచి కొంత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదు, పోలీస్ బాసుల్ని కూడా ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం ఉంది, ఈ కేసు దర్యాప్తులో పాల్గొంటున్నటువంటి పోలీస్ ఆఫీసర్లని, ఈ కేసు పూర్వాపరాలు తెలిసినటువంటి పోలీస్ ఆఫీసర్లని కూడా కూర్చోబెట్టి విచారణ జరపవలసిన అవసరం ఉంది అని కూడా మాట్లాడేశాడు ఆయన. ఇది కండిషన్. చాలా సీరియస్గా తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ 9 మందిలో ఒక మంత్రి గారి కొడుకు అయి ఉండొచ్చు. మంత్రి గారి కొడుకులు ఇన్వాల్వ్ అయిన కేసులు అది ఎలా నడుస్తాయో మనకు తెలుసు. ఆయేషా మీరా కేసు మనకి అనుభవమే. ఆ రోజుల్లో కోనేరు రంగారావు గారి మనవడి మీద ఆరోపణలు ఉండేవి. అతన్ని తీసుకెళ్ళి లై డిటెక్టర్ టెస్టులు అవేవో చేశారు. ఫైనల్గా ఆ కేసు ఏమీ కంక్లూడ్ కాలేదు. ఇప్పటికీ అది అన్సాల్వ్డ్ కేసుగానే ఉంది. అంతకుముందు తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారి రోజుల్లో, అంటే ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సినీ నటి ప్రత్యూష అత్యాచారం, అది కూడా ఆ ఎపిసోడ్లో ఆ ప్రత్యూష గారి మదర్ చాలా కాలం పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. దానికి న్యాయం జరగాలి, ఆ కేసుకు న్యాయం జరగాలి. ఏమీ జరగలేదు. జరగకపోవడానికి కారణం ఆ కేసులో దేవేంద్ర గౌడ్ గారి కుమారుడి హస్తం ఉందని చెప్పి ఆ రోజుల్లో ఒక ప్రచారం ఉండేది. మేబీ దానివల్ల ఆ కేసు ముందుకు వెళ్ళి ఉండకపోవచ్చు. అది కండిషన్. అంటే మంత్రుల కుమారులు ఇన్వాల్వ్ అయినటువంటి వ్యవహారాల్లో దర్యాప్తు ముందుకు వెళ్ళదు అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, సరే, మనం ఎలాగూ దర్యాప్తు ముందుకు తీసుకెళ్ళాం కాబట్టి మనమే రోడ్డు మీదకి వెళ్ళి గొడవ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆవిడ రోడ్డు మీదకి వచ్చి, అంటే ఎవరి మీద ధర్నా చేసింది ఆవిడ,
ఆవిడే హెల్త్ మినిస్టర్, అక్కడ ఆవిడే హోమ్ మినిస్టర్, ఆవిడే సీఎం. హెల్త్ మినిస్టర్ని ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన 3 విభాగాలు ఆవిడ చేతిలోనే ఉన్నాయి. సో మమతా బెనర్జీ అనేటువంటి ఆవిడలో ఉన్నటువంటి 4వ పర్సనాలిటీ, ఒక రకంగా స్ప్లిట్ పర్సనాలిటీ అనేది మనకి అపరిచితుడు లాంటి సినిమాల్లో 2-3 క్యారెక్టర్లు చూపించారు. ఇందులో ఇప్పుడు 4వ క్యారెక్టర్ వచ్చింది. ఒక ఉద్యమకారిణిగా ఆవిడకు ఒక గుర్తింపు ఉంది గతంలో సిపిఎం రాజ్యం నడుస్తున్న రోజుల్లో. ఇప్పుడు ఆందోళనకారిణి అయినటువంటి మమతా బెనర్జీ గారు రోడ్డు మీదకి వచ్చి హోంమంత్రి అయినటువంటి మమతా బెనర్జీని, అలాగే హెల్త్ మినిస్టర్ అయినటువంటి మమతా బెనర్జీని, ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీని క్రిటిసైజ్ చేస్తోంది. సో తనని క్రిటిసైజ్ చేసే పని కూడా తనే తీసేసుకుని ఇంకొకరికి అవకాశం లేకుండా చేయటం ద్వారా అవతల కౌంటర్గా మాట్లాడే వాళ్ళ గొంతులు మూయించేటువంటి ప్రయత్నం ఇది. అందుకోసం ఆవిడ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారు తప్ప అంతకుమించి వేరే ఇదేమీ లేదు. ఇండియా కూటమి నుంచి ఇప్పటివరకు సాంప్రదాయమైన ఖండనలు వచ్చినాయి కానీ సీరియస్ ఇది రాలా. ఎన్డీఏ కూటమి కూడా ఆచితూచి అడుగులేస్తోంది. అంటే ఈ సమస్యని తన పొలిటికల్ మైలేజీకి ఎలా వాడుకుంటే బాగుంటుంది అనే విషయంలో వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. అందుకని ఇంకా అంటే కేంద్ర ప్రభుత్వం ఈ కేసులో చొరవ చూపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉందని చాలామంది మాట్లాడుతున్నారు. సిపిఎం పోలిట్ బ్యూరో కూడా అదే మాట్లాడే ఒక తీర్మానం చేసింది. రెండో వైపు గవర్నర్ గారు ఢిల్లీ వెళ్ళారు. బెంగాల్ గవర్నర్ గారు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కలిశారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది ఆ కేసు మీద. కోర్టు ఏ నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి. ఏది ఏమైనా కానీ ఇదేదో ఒకటి స్పష్టం, ఈ కేసులో అదేదో జస్ట్ తాత్కాలిక ఉద్రేకంతో జరిగినటువంటి రేపు కాదు, అది ఇంటెన్షనల్గా రేప్ చేసి మర్డర్ చేశారు. మర్డర్ చేయటం కోసమే రేప్ చేశారు. ఇది వాంటెడ్గా జరిగింది. ఆవిడ అలా టార్గెట్ అవడానికి ఆవిడ యాక్టివిటీస్ ఏమిటి అనేది చెప్పాలి. ఇప్పుడు అంటే ఆవిడ ఎక్కడో గవర్నమెంట్ని కార్నర్ చేసినటువంటి సందర్భం ఏదో ఉంది. కాలేజీ మేనేజ్మెంట్ని కార్నర్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆ కాలేజీకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మీద అతని ట్రాక్ రికార్డు కూడా బాగాలేదు. ఇన్ని గందరగోళాలు ఉన్నాయి అక్కడ. ఇన్ని గందరగోళాలు పెట్టుకుని ఆవిడ రోడ్డు మీదకి వెళ్ళి ఆందోళన చేయటం మానేసి కేసు పరిశోధన సీరియస్గా చేసి ఎవరైతే ప్రజలు మాట్లాడుతున్నారో ఆరోపణలు ఉన్నాయని వాళ్ళని కూర్చోబెట్టి ఏదో ఇప్పుడు ఈరోజు కూడా ఒకళ్ళని అంటే ఒప్పందం నేరగాళ్ళు అని కొంతమంది ఉంటారు. ఈ కేసు ఒప్పేసుకుంటాం మేము, మాకేదో డబ్బులు ఇవ్వండి అని వస్తారు. అలాంటి ఒక ఒప్పందం నేరస్తుడిని తీసుకొచ్చి ఈరోజు ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు. అంటే ఒక రకంగా సత్యంబాబు అనే వ్యక్తిని, సత్యంబాబు అనేది సర్వనామం అయిపోతే ఇంకో సత్యంబాబుని ఈరోజు అక్కడ కోర్టులో ప్రవేశపెట్టడానికి ఏదో ప్రిపేర్ అవుతున్నారు పోలీసులు. కాబట్టి చాలా ప్రమాదకరమైన ట్రెండ్లో నడుస్తోంది వ్యవహారం. బెంగాల్ రేప్ కేసు సీరియస్గా పొలిటికల్ వ్యవహారం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని తొక్కేయాలని చూస్తోంది, ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని చూస్తోంది. అందుకోసం ఏం చేయడానికన్నా సిద్ధపడుతోంది మమతా బెనర్జీ ప్రభుత్వం. అంటే అంత అవసరమైన వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ కేసులో. మమతా బెనర్జీకి అంత అవసరమైన వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉండటం వలన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు రాయ్ ఆయనకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏం నోటీసులు ఇచ్చారు? ఈ కేసుకు సంబంధించినటువంటి తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు అనేది ఆయన మీద ఎలిగేషన్. ఆయనది తప్పుడు సమాచారమా మరొకట అనేది ఓకే, మీరు వీళ్ళ మీద నోటీసులు, వీళ్ళని అరెస్టులు చేయటాలు ఇవి కాదు కదా చేయవలసింది. రకరకాలుగా మాట్లాడతారు, ఎవరు అనుమానాలు వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడితే మీకు ఇబ్బంది ఏమిటి? మిస్ఇన్ఫర్మేషనో లేకపోతే మరొకటో అని మీరెవరు జడ్జి చేయడానికి? ఆయన చెప్పింది కూడా నిజమే అయి ఉండొచ్చు కదా. కానీ వీళ్ళని కంట్రోల్ చేయటం మీద ఉన్న శ్రద్ధ, అంటే ఆ కేసు గురించి నెగిటివ్గా మాట్లాడుతున్న వాళ్ళ నోళ్ళు నొక్కటం మీద ఉన్న శ్రద్ధ నేరస్తుల్ని పట్టుకోవడం మీద చూపించట్లేదు తృణమూల్ కాంగ్రెస్ పోలీసులు. అది వాస్తవం. దాని మీద ఫోకస్ పెట్టాలి. అది మానేసి వాంటెడ్గా, అంటే పైగా వాళ్ళ పార్టీ ఎంపీ అతను,
అతని మీద మిస్ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేస్తున్నారని ఎలా నోటీసులు ఇస్తారు అతనికి? కాబట్టి ఈ వ్యవహారం చూసిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక నిర్ధారణకు అయితే ప్రపంచం వచ్చింది. ఒక సీరియస్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ ఎపిసోడ్లో అని. అదేదో ఉద్రేకంతో క్షణికోద్రేకంతో జరిగే రేపులు కొన్ని ఉంటాయి, ఆ కేటగిరీలోకి ఇది రాదు. ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అనేక తప్పులు కూడా ఉన్నాయి. ఆ హాస్పిటల్ ఇన్ఛార్జ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దీనిలో. వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే తప్ప బయటకి వాస్తవాలు వచ్చే అవకాశం లేదు. డ్రగ్స్ వ్యవహారం ఉంది అని కూడా, డ్రగ్స్ ఇవన్నీ వాంటెడ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే అదేదో తాత్కాలిక ఉద్రేకంతో జరిగిన రేపు ఒక సాధారణ రేప్ కేసుగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చెప్తున్నారు. ఆవిడ అందుకే రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసింది. దీన్ని దురాగతాలు అని మాట్లాడేశారు. మహిళల మీద జరుగుతున్న అన్యాయం, దురాగతం అది వేరే గొడవ. దీనిలో ఆవిడ ఒక హాస్పిటల్లో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడే ప్రయత్నం ఏదో చేశారు. ఆవిడ చనిపోయినటువంటి హత్యకి గురైనటువంటి ఆవిడ ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడాలి కదా, ఆవిడ యాక్టివిటీస్ మీద మాట్లాడాలి. ఆవిడ అది చేసినందుకు ఇది ప్రతిఫలం అనుకోవచ్చు. ఓకే, రేపు ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద ఏదో దాడి జరగచ్చు. ఇలాంటిది ఇది ఒక థ్రెటనింగ్ కాల్ అయి ఉండొచ్చు. ఆ యాంగిల్లో కదా ప్రోబ్ చేయాల్సింది. మీరు రకరకాల అనుమానాలు మాట్లాడతారు, ఉరి తీయమంటారు, జనాలు డిమాండ్ చేస్తారు, రోడ్డు మీదకి వచ్చి ఎన్కౌంటర్ చేయమని డిమాండ్ చేస్తారు. అవన్నీ చేసేస్తారా మీరు? చేయరు కదా. మీకు ఒక ప్రోగ్రాం ఉంటుంది. ఈలోపు 100 మాట్లాడుకుంటారు. మీరు వాస్తవాలు బయటకు చెప్పే లోపు మీరు ఎందుకు వాస్తవాలు చెప్పడానికి ఇంత తాత్సారం చేస్తున్నారు? పైగా ఎవరిని మాట్లాడొద్దని ఎందుకు అంటున్నారు? ఈ మిస్ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేస్తున్నారు అనే నెపంతో ఎంతమందిని అరెస్ట్ చేస్తారు మీరు? అరెస్టులు చేస్తున్నారంటేనే అక్కడ ఏదో సంథింగ్ ఉందని. దీన్ని పరిగణనలో తీసుకొని జనాలు, ప్రజా సంఘాలు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది అక్కడ. అప్పుడు మాత్రమే ప్రభుత్వం తలొస్తుంది. కోర్టులు కూడా కొంచెం ఈ కేసులో ఉద్యమం చేస్తే కనుక ఆ ఉద్యమానికి ఫేవర్గా ఉండేటట్టుగా కోర్టు ఉంది. కోర్టును ఏ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు భారతీయ జనతా పార్టీ అనేది వేరే కూడా చూడాలి. అది ఏది ఏమైనప్పటికీ బెదిరింపు రాజకీయాలు, దబాయింపు రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయి ప్రపంచంలో అనేది ఈ కేసులో కూడా కనిపిస్తుంది మనకి. ఇది టోటల్గా ఆ గొడవ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.